హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనము ప్రీవియస్ వీడియోస్లో గణిత శాస్త్ర బోధనలో గణిత శాస్త్ర చరిత్రను మిళితం చేయడానికి అభ్యంతరాలు మరియు క్లిష్టము అనడానికి కొన్ని కారణాలు చెప్పాము ప్రీవియస్ వీడియోస్లో. ఇప్పుడు గణిత శాస్త్ర బోధనలో గణిత శాస్త్ర చరిత్రను మిళితం చేయడానికి సూచనలు అన్నమాట. ముందుగా వీడియోలకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పాఠాలలో గణిత శాస్త్ర బోధనలో గణిత శాస్త్ర చరిత్రను మిళితం చేయడానికి సూచనలు. పాఠాలలో గణిత శాస్త్ర చరిత్ర ఒక భాగం కావాలి. ఆ పాఠంలో చరిత్రను ఏ విధంగా ఉపయోగించాలనే సమాచారం అందివ్వాలి. పాఠాలలో ఒక చరిత్ర భాగం కావాలి. ఆ చరిత్రను ఏ విధంగా ఉపయోగించాలి, ఎలా ఉపయోగించాలనే సమాచారం మనకు తెలిసిండాలి ఒక టీచర్గా, కాబోయే టీచర్గా. బోధన అభ్యసన వాతావరణాల్లో వివిధ పద్ధతులుగా గణిత శాస్త్ర చరిత్ర నుండి సమస్యలను చేర్చాలి. ఈ బోధనాభ్యాసన వాతావరణంలో వివిధ పద్ధతులు ఏవైనా మెథడ్స్ని మనం కనిపెట్టి గణిత శాస్త్ర చరిత్ర నుండి ఆ సమస్యలను చేర్చాలని చెప్పారు. గణితం పట్ల అనుకూల వైఖరులు విద్యార్థుల్లో పెంపొందించుటకు గణిత చరిత్రకు సంబంధించిన వ్యాసంగాలు ఉపయోగపడతాయి. వ్యాసంగాలు అంటే మనకి ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను. వ్యాసంగాలు అంటే ఏమనేది ఆలోచన, పరిశోధన సాధనాలు అంటే ప్రాక్టీస్ అన్నమాట. అనుకూల వైఖరులు ఎలా ఏర్పడతాయంటే గణిత చరిత్రకు సంబంధించిన మనకు ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో అది ఉపయోగపడితేనే మనకు అనుకూల వైఖరి ఏర్పడుతుంది అని చెప్పారు. విద్యార్థుల పట్ల అనుకూల వైఖరి ఏర్పడుతుంది అని. 4వ పాయింట్, వైఖరులలో మార్పు వచ్చే అవకాశం ఉందని అనేక పరిశోధనా ఫలితాలు తెలియజేశాయి. మనకు యాటిట్యూడ్లో మార్పులు వచ్చే పిల్లల్లో యాటిట్యూడ్స్ అన్ని మార్పు వచ్చే అవకాశం ఉందని చాలా ఎక్స్పెరిమెంట్స్లో తెలియజేశాయి. అదేవిధంగా విద్యా సముపార్జన ఆపై గణిత శాస్త్ర ప్రభావం గురించి పరిశోధనలు చేపట్టాలి. మనకు ఏ విధంగా విద్యా సముపార్జన అంటే అకాడమిక్ అచీవ్మెంట్స్పై అంటే మనకు విద్య నేర్పించడంలో గణిత శాస్త్ర చరిత్ర స్వభావం గురించి పరిశోధనలు చేపట్టాలి, ఇంకా ఎక్స్పెరిమెంట్స్ చేయాలి అని. గణిత శాస్త్ర చరిత్ర తెలుసుకోవడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు ఇక్కడ. ఈ ప్రయోజనాలు ఇలాంటివన్నీ పాయింట్స్ మనకు ఆప్షన్స్లో 4 ఇచ్చి ఇది కాదా, కరెక్టా, ఏబిసిడి అన్నీ కరెక్టే అని ఇవ్వవచ్చు. ఇవి బాగా గుర్తుపెట్టుకోవాలి. గణిత శాస్త్రం తెలుసుకోవడం వల్ల విద్యార్థులకు కలిగే ప్రయోజనాలు: గణితంలో గల వివిధ భావనలు, పదాలు, సిద్ధాంతాలు తెలుసుకొని వాటిని ఎలా అభివృద్ధి చేశారో తెలుసుకుంటారు. భావనలు ఉంటాయి కదా మనకు, పైథాగరస్ సిద్ధాంతము, నెక్స్ట్ భావన, ఇప్పుడు 2 సంఖ్యల లబ్ధం = కసాగు ఇంటూ గసాబా, ఇలాంటి భావనలు, పదాలు, టర్మ్స్ కూడా ఇవన్నీ మనకు ఎలా అభివృద్ధి చేసుకుంటారో తెలుసుకుంటారు. గణితము నిరంతరం అభివృద్ధి చెందే పాఠ్యవిషయం అని తెలుసుకుంటారు. గణితం అంటే నిరంతరము మనకు డెవలప్మెంట్ చెందే పాఠ్యవిషయం అని తెలుసుకుంటారు విద్యార్థులు. గణిత శాస్త్ర చరిత్ర చదవడం వల్ల గణితం మానవ కల్పితం అని తెలుసుకుంటారు. గణిత శాస్త్రం చదవడం వల్ల అంటే గణితం అంటే మానవుడే కల్పితం, మానవుడే తయారు చేశాడు, మానవుడే ఊహించి చేస్తాడు అని తెలుసుకుంటారనమాట. చరిత్ర చదవడం వల్ల వారిలో ప్రేరణ కలుగుతుంది, మోటివేషన్ పెరుగుతుంది. గణిత భాష గుర్తులు సులభంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. ఏది? గణిత శాస్త్ర చరిత్ర. గణిత భాష గుర్తులు సులభంగా అర్థం చేసుకోవడం సహాయపడుతుంది. గణిత శాస్త్ర చరిత్ర చదవడం వల్ల విద్యార్థుల్లో సామాజిక స్పృహ, మానవత విలువలు కూడా పెరుగుతాయి. చరిత్రలో అంటే మనకు సమాజంలో ఎలా స్పృహ అంటే సమాజంలో ఎలా మెలగాలి, మానవత యొక్క విలువలు ఎలా పెంచుకోవాలనేది గణిత శాస్త్ర చరిత్ర వలన జరుగుతాయని చెప్తున్నాడు. గణిత శాస్త్రజ్ఞుడు గణితానికి చేసిన సేవలు తెలుసుకొని వారిని స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా కొత్త విషయాలు కనుగొంటారు. శాస్త్రజ్ఞ ఆర్యభట్ట వీళ్ళంతా ఉన్నారు కదా, పైథాగరస్, వీళ్ళంతా వాళ్ళ సేవలు తెలుసుకొని వాళ్ళలాగానే మనం కూడా చెయ్యాలి అని ఒక కొత్త విషయాన్ని ఏదైనా తెలియజేయాలి అని కొత్త విషయాన్ని తెలుసుకుంటారనమాట. ఇప్పుడు చాలామంది మనకు షార్ట్ కట్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, గణిత శాస్త్రజ్ఞులు తెలియజేసిన సేవలను తెలుసుకొని వాటిని స్ఫూర్తిగా తీసుకొని వారు కూడా కొత్త విషయాలను కనుగొంటారు. నెక్స్ట్ 8వది, పాశ్చాత్య గణిత శాస్త్రవేత్తలు భారతీయ గణిత శాస్త్రవేత్తల కృషిని తెలుసుకుని విద్యార్థులు గణిత శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించుకుంటారు. ఇంకా మనకు మోడ్రన్ గణిత శాస్త్రవేత్తలు, భారతీయ గణిత శాస్త్రవేత్తలు వీళ్ళంతా కూడా
మనకు వాళ్ళు తెలియజేసిన కృషిని తెలుసుకొని విద్యార్థులు గణిత శాస్త్రంపై ఆసక్తిని పెంపొందించుకుంటారు. గణిత శాస్త్రానికి ఇంత కృషి ఉంది, ఇంతగా కష్టపడినారు, వాళ్ళ గురించి మనం ఇంకా తెలుసుకొని గణిత శాస్త్రంపై ఆసక్తి పెంపొందించుకుంటారు. గణిత శాస్త్ర చరిత్ర బోధనా అభ్యాసంలో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. మ్యాథ్స్ అంటేనే చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఉత్సాహము గణిత శాస్త్ర చరిత్ర బోధనా అభ్యాసంలో ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తుంది. గణిత శాస్త్ర చరిత్ర ద్వారా గణిత శాస్త్రజ్ఞులు మనకు అందించిన ఎన్నో సూత్రాలు, నియమాలు, సిద్ధాంతాలు మొదలైనవి తెలుసుకోవడం ద్వారా వారిలో అభినందన నైపుణ్యాన్ని పెంపొందించవచ్చు. చూడండి, గణిత శాస్త్ర చరిత్ర ద్వారా గణిత శాస్త్రజ్ఞులు మనకు అందించిన ఎన్నో సూత్రాలు తెలుసు అన్నమాట. మనకి ఎన్ని సూత్రాలు ఉంటే అన్ని సూత్రాలు, పైథాగరస్ సిద్ధాంతం అంట, ఇంకా a+b² ఇవన్నీ కూడా సూత్రాలు ఉన్నాయి కదా. నియమాలు అంటే కొన్ని నియమాలు ఉన్నాయి, ఇలానే ఉండాలి అని. 2 సంఖ్యల లబ్ధం గసాగు ఇంటూ గసాగా ఇలాంటి సిద్ధాంతాలు మొదలైన తెలుసుకోవడం ద్వారా వారిలో అభినందన నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు. మనల్ని తెలుసుకోవడం వల్ల అభినందన అంటే మనల్ని గ్రేట్గా ఫీల్ కావడం అన్నమాట. అలాంటి నైపుణ్యాన్ని పెంపొందించుకోవచ్చు. గణిత శాస్త్ర చరిత్ర జ్ఞానం వల్ల ఉపాధ్యాయునికి కలుగు ప్రయోజనాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.